హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్వేర్ ఎట్ ఫ్లోర్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి FTL. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ట్రెండింగ్ లో నడిచే టాపిక్ హైడ్రా. సో హైడ్రా పనితనం ఏంటో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. సో FTL ల్యాండ్స్ అంటే ఏంటంటే ఇది లేక్ అండి. లేక్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ని FTL ల్యాండ్ బఫర్ జోన్ అంటారు అనమాట. సో ఈ ల్యాండ్లలో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ల్యాండ్స్ అనేది రిజిస్ట్రేషన్ అవుతాయి ఈ ఏరియాలలో. కాకపోతే మీకు ఓన్లీ అగ్రికల్చర్ పర్పసే వాడుకోవాలి. దీనికి మనకు గవర్నమెంట్ అనేది బిల్డింగ్ పర్మిషన్ ఇయ్యదు. BRS అంటారు. మీకు ఐడియా ఉంటుంది కదా, బిల్డింగ్ పర్మిషన్ అనేది రాదు. ఎందుకంటే ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్గానే వాడుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే మనకు ఇవన్నిటి గురించి తెలియదు కాదు. ఇప్పుడు మనకు హ్యాండ్లోనే గూగుల్ ఉంది, గూగుల్లో సెర్చ్ చేయండి. మనం ఇంతకు తెలియకనే చాలా సఫర్ అయ్యాము. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి సోషల్ నెట్వర్క్ బాగా వాడుకోవాలి మనం. సో ఏంటంటే ఇప్పుడు మనకు ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, మనకు BRS అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు గూగుల్ చేస్తే. సో మనం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా అంటారు. రెసిడెన్షియల్ ఏరియాలో కొద్దిగా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు అప్రూవల్స్ గురించి DTCP కానీ HMDA మనకు రేరా అండ్ GHMC పర్మిషన్స్ తీసుకుంటాం కాబట్టి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. కొందరు ఏం ఆలోచిస్తారంటే ప్రైస్ తక్కువ వస్తుందని FTL ల్యాండ్స్లలో 111 జియోలలో బఫర్ జోన్స్లలో కొనుక్కుంటుంటారు అనమాట. ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు అసలు మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా. సో మనకేంటంటే ఎప్పుడైనా మీరు ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇవన్నీ టాపిక్ తెలుసుకున్న తర్వాత ల్యాండ్ కొన్నప్పుడు మనము లింక్డ్ డాక్యుమెంట్స్, అది ఏ జోన్లో ఉంది, రెసిడెన్షియల్ జోన్లో ఉంటేనే మనము ప్రిఫర్ చేయాలి. సో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ని కూడా మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు మనం లాయర్తో కాంటాక్ట్ అయిన తర్వాతనే ఒకసారి వన్స్ ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి. ఆ చుట్టుపక్కల ఏ జోన్ ఉంది అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ల్యాండ్ అనేది మీరు తీసుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.